నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నటుడు రామిరెడ్డి పేరు ఈ తరం వారికి పెద్దగా తెలియకపోయినప్పటికీ 80s 90s కిడ్స్ కి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. విలనిజానికి సరికొత్త అర్థం చెబుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అంకుశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామిరెడ్డి గారు అంకుశం అనే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇక ఈయన విలన్ గా ఏ లెవెల్లో ఆడియన్స్ ని కనికట్టు చేశారంటే, అంకుశం సినిమాని చూస్తే అతన్ని పట్టుకొని మనకే తన్నాలనిపిస్తుంది. అమ్మోరు సినిమాలో ఇతన్ని చూస్తే వీడి కళ్ళు మన పిల్లల మీద పడకూడదని భయపెట్టేలా ఉంటుంది. అంతలా రామిరెడ్డి గారు తన పాత్రని ఆడియన్స్ కూడా నిజమని ఫీల్ అయ్యేలా అద్భుతంగా నటించారు. ఇక ఈ విలనిజానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన రామిరెడ్డి నిజ జీవితంలో చాలా మృదు స్వభావి. అలాంటి అరుదైన నటుడి జీవితం సగంలోనే ముగిసిపోవడం బాధాకరమైతే, చివరి రోజుల్లో ఆయన అనుభవించిన అనారోగ్య సమస్యలు మరింత బాధాకరమనే చెప్పొచ్చు. రామిరెడ్డి గారు బాంబేకి తరచూ వెళ్లడంతోనే తన ఆరోగ్యాన్ని కోల్పోయారా? నిజంగానే రామిరెడ్డి గారికి అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ ఉండేదా? టాప్ లో ఉన్న రామిరెడ్డి గారికి ఛాన్సులు తగ్గడానికి గల కారణాలేంటి? తన కొడుకులని ఎందుకు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు? రామిరెడ్డి గారికి ఎయిడ్స్ వచ్చిందనే విషయంలో ఎంతవరకు నిజముంది? ఇతను చనిపోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. గంగసాని రామిరెడ్డి అలియాస్ అంకుశం రామిరెడ్డి. ఇతను 1959 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జన్మించాడు. చిన్నప్పటి నుండి రామిరెడ్డి గారికి ఎక్కువగా సినిమాలు చూసే అలవాటు ఉండడంతో ఊర్లో తన తండ్రి చిన్న స్వీట్ షాప్ ని నడుపుతుంటే ఆ షాప్ లోనే డబ్బుల్ని దొంగతనం చేసి తన స్నేహితులతో కలిసి స్కూల్ కి బంక్ కొట్టి సినిమాలు చూస్తుండేవాడు. ఇక చదువుల్లో కూడా చురుగ్గా ఉన్న రామిరెడ్డి తన స్కూలింగ్ ని వాల్మీకిపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. అలా తన ఇంటర్ ని చిత్తూరులోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసి ఆ తర్వాత ఏం చేయాలో ఏమవ్వాలో తనకి తెలిసేది కాదు. దీంతో కొంతమంది స్నేహితుల సలహా మేరకు జర్నలిజం చదవాలని ఫిక్స్ అయి హైదరాబాద్ కి రావడం, ఉస్మానియా యూనివర్సిటీలో BCJ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా చదువుతూనే హైదరాబాద్ లో మంచి ఫ్రెండ్ సర్కిల్ ని పెంచుకున్నాడు. ఇక అతని డిగ్రీ పూర్తవగానే రామిరెడ్డి తల్లిదండ్రులు 1983లో లక్ష్మి అనే అమ్మాయితో రామిరెడ్డికి పెళ్లి జరిపించారు. ఎందుకంటే రామిరెడ్డికి 23 ఏళ్లకే సగం జుట్టు ఊడిపోవడంతో లేట్ అయితే మళ్ళీ పిల్లనెవరివరనే ఉద్దేశంతోనే బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించారు. అలా పెళ్లయ్యాక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా జన్మించింది. అలా కుటుంబ బాధ్యతలు పెరగడంతో రామిరెడ్డి తన ఫ్యామిలీని ఊర్లో వదిలేసి పని నిమిత్తంకై 1987లో హైదరాబాద్ కి వచ్చి జర్నలిస్ట్ గా జాబ్ ని వెతకడం మొదలెట్టాడు. ఇక అలా జాబ్ సెర్చింగ్ లో ఉంటూ తన స్నేహితులతో షేరింగ్ రూమ్ లో ఉండేవాడు. ఇక అలా వాళ్ళతో ఉండడం వల్ల తాగడం, తిరగడం లాంటి చెడు అలవాట్లు అలవాటయ్యాయి. ఇక ఇదిలా ఉంటే జాబ్ కోసం పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేయగా MF డైలీ అనే లోకల్ ఉర్దూ పేపర్ లో పనిచేసేందుకు రామిరెడ్డికి అవకాశం వచ్చింది. అలా MF డైలీలో పనిచేస్తున్నప్పుడే రామిరెడ్డికి నిదానంగా హిందీ, ఉర్దూ భాషల మీద మంచి పట్టొచ్చింది. ఇక ఆ పేపర్ కి కావలసిన బిజినెస్ మ్యాన్, సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూస్ ని రామిరెడ్డి అక్కడికి వెళ్లి తీసుకునేవాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత తన ఫ్యామిలీని కూడా ఊరు నుండి హైదరాబాద్ కి తీసుకొచ్చి అందరూ కలిసి ఒకే రెంట్ హౌస్ లో ఉండేవారు. ఇక ఇలా ఉన్నప్పుడే ఎడిటర్ సలహా మేరకు అప్పటికే టాప్ డైరెక్టర్ గా ఉన్న కోడి రామకృష్ణ గారి ఇంటర్వ్యూ తీసుకునేందుకు రామిరెడ్డిని అతని ఆఫీస్ కి పంపించడం జరిగింది. ఇక ఇదిలా ఉండగా కోడి రామకృష్ణ గారు డాక్టర్ రాజశేఖర్ ని హీరోగా, జీవితాన్ని హీరోయిన్ గా పెట్టుకుని అంకుశం అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీలో మెయిన్ విలన్ కోసం తమిళ్, హిందీ యాక్టర్స్ ని సంప్రదించగా అందుకు కొంతమంది డేట్స్ కుదరకపోవడం, ఇంకొంతమంది ఎక్కువ డబ్బుని డిమాండ్ చేయడంతో విలన్ కోసం సెర్చింగ్ లో పడి 2 నెలలు ఆ మూవీ షూటింగ్ ని ఆపేయడం జరిగింది. ఇక అదే టైంలో రామిరెడ్డి కోడి రామకృష్ణ గారి ఆఫీస్ కి వెళ్లడం, అక్కడ రామిరెడ్డి హైట్, బాల్డ్ హెడ్, భయంకరమైన ఫేస్ ని చూసిన కోడి రామకృష్ణ గారు తన మూవీకి ఇతనే పర్ఫెక్ట్ విలన్ అని ఫిక్స్ అయ్యారు. అలా రామిరెడ్డికి ఇంటర్వ్యూ ఇవ్వడం వదిలేసి తన మూవీలో యాక్ట్ చేయమని ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇక యాక్టింగ్ లో ABCD తెలియని రామిరెడ్డి కోడి రామకృష్ణ గారి ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్ మాత్రం పట్టు వదలకుండా, నేను చెప్పేలాగా చేస్తే చాలు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ మూవీకి కావాల్సిన ప్రాక్టీస్ కూడా నీకు ఇస్తాను, నువ్వు యాక్ట్ చేస్తే మంచి డబ్బు కూడా ఇప్పిస్తానని రామిరెడ్డిని కన్విన్స్ చేయడంతో ఆర్థికంగా అప్పటికే సమస్యలను ఎదురిస్తున్న రామిరెడ్డి గారు డబ్బు కోసమే ఆ మూవీని చేయడానికి సిద్ధపడ్డారు. అలా 1988లో అంకుశం మూవీ షూట్ స్టార్ట్ అవ్వగానే చార్మినార్ లొకేషన్ లో తన చుట్టూ ఉన్న క్రౌడ్ ని చూసి భయపడిన రామిరెడ్డి తన వల్ల నటించడం అవ్వదని చెప్పి పారిపోతుంటే అందుకు కోడి రామకృష్ణ గారు రామిరెడ్డిని వదులుకోవడం ఇష్టం లేక కన్విన్స్ చేసి ఎలాగోలా అంకుశం మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ 1989 జూలైలో రిలీజ్ అవ్వగా రామిరెడ్డి చేసిన
నీలకంఠం అనే క్యారెక్టర్ కి ఎక్కువ జనాదరణ దొరికింది. అలా ఒక్క మూవీతోనే రామిరెడ్డి స్టార్ విలన్ గా మారిపోయాడు. ఆ మూవీకి గాను రామిరెడ్డి గారికి నంది అవార్డు రావడం విశేషం. ఇక ఇతని పర్సనాలిటీ హెవీగా ఉండడం, అందుకు ఇతని వాయిస్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల చివరి వరకు రవికుమార్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇతనికి వాయిస్ ఇవ్వడం జరిగింది. అలా అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా నెక్స్ట్ మూవీయే చిరంజీవి గారితో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక చిరంజీవి గారితో మంచి స్నేహం ఏర్పడడంతో అంకుశం మూవీని హిందీలో ప్రతిబంధన్ మూవీగా చేసేటప్పుడు చిరంజీవి గారు హీరోగా, జూహీ చావ్లా హీరోయిన్ గా రామిరెడ్డిని నీలకంఠం పాత్రకి తీసుకోవడం జరిగింది. అలా ప్రతిబంధన్ మూవీ 1990లో రిలీజ్ అయి హిందీలో అంతలా ఆడకపోయినా ఆ మూవీ ద్వారా రామిరెడ్డికి హిందీలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత రామిరెడ్డి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఒరియా భాషల్లో అభిమన్యు, పరమశివుడు, క్షణక్షణం, పెద్దరికం, గాయమని చేస్తూనే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో చేసిన వక్త్ హమారా హే మూవీ రామిరెడ్డికి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీతో తెలుగు మూవీస్ చేయడం తగ్గించి హిందీలో బిజీ అయ్యాడు. అలా ఏలన్, దిల్వాలే, గద్దర్, అంగరక్షక్ అని 2002 వరకు చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే అంజీ మూవీలో రామిరెడ్డిని చూసి తెలుగులో అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అప్పటికే రామిరెడ్డి ఫేస్ అండ్ బాడీ షేప్ అవుట్ అయి తన గంభీరత్వం పోవడంతో అది కవర్ చేసేందుకు కోడి రామకృష్ణ గారు రామిరెడ్డి గారికి మీసాలు, గడ్డాలు పెట్టి ఆ పాత్రను అలా తీర్చిదిద్దడం జరిగింది. ఇక అలా 2004 తర్వాత అడపాదడపా మూవీస్ చేసిన 2005 తర్వాత స్టార్ డైరెక్టర్స్ ఇతని క్యాస్ట్ చేయడం ఆపేశారు. అందుకు కారణం రామిరెడ్డి హెల్త్ ఇష్యూస్. ఎప్పుడైతే ఇతను హిందీ మూవీస్ లో స్టార్ విలన్ గా ఎదిగాడో అక్కడ ఇతనికి ఫ్రెండ్ సర్కిల్ కూడా పెరిగింది. అలా ఇతను మద్యానికి, అమ్మాయిలకి బానిసవుతూ వచ్చాడు. ఇందుకు కారణం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీకి ముందు చాలా కష్టపడి ఛాన్స్ దొరికించుకొని స్టార్ గా ఎదిగిన తర్వాత మందు, విందు, చిందు ఉండే పార్టీస్ కి కంపల్సరీగా హాజరవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీస్ కి వెళ్తేనే మంచి కాంటాక్ట్స్ దొరకడం, అప్పుడే హీరోస్ ని, హీరోయిన్స్ ని, ప్రొడ్యూసర్స్ ని కలిసి వారి మూవీస్ లో ఛాన్స్ పొందడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి పార్టీస్ కి హాజరవుతారు. కానీ ఇలాంటి పార్టీస్ కి తరచూ వెళ్లడంతో మద్యానికి, మత్తు మందికి, అమ్మాయిలకి బానిసవుతారు. అలా చెడు అలవాట్ల వల్ల వీరు సంపాదించిన డబ్బు, ఉండే బంధాలని, సినిమా అవకాశాలని కూడా కోల్పోతారు. ఇక ముఖ్యంగా తరచూ మత్తు మందు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా నశించిపోతుందని చెప్పొచ్చు. అలా బాంబేలో స్టార్ విలన్ గా ఎదిగిన రామిరెడ్డికి రోజు తాగే అలవాటుతో పాటు అక్కడ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడంతో తను సంపాదించిన డబ్బుని అమ్మాయిలకి, పార్టీస్లకి పెడుతూ లైఫ్ ని ఎంజాయ్ చేసేవాడు. ఇక మొదట్లో తెలుగు మూవీస్ లో సంపాదించిన డబ్బుతో ఎల్లారెడ్డిగూడలో ఫ్యామిలీ కోసం ఒక ఇల్లుని కొనుక్కోవడం జరిగింది. ఇక అలా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ రోజు తాగడం వల్ల మొదట్లో లివర్ ప్రాబ్లం వచ్చినా సరైన సమయానికి గుర్తించి ట్రీట్మెంట్ ని తీసుకోవడం, కొన్ని నెలల తర్వాత మళ్ళీ షూటింగ్ చేయడం ప్రారంభించాడు. కానీ తాగుడలవాటిని వదులుకోలేకపోవడంతో రోజు రోజుకి రామిరెడ్డి బాడీ ష్రింక్ అయి స్కెల్టన్ లా మారడం జరిగింది. దీంతో మీడియాలో రామిరెడ్డికి ఎయిడ్స్ వచ్చిందనే ప్రచారం చేయడం మొదలెట్టారు. అందుకు కారణం ఇతనికి చాలా మంది అమ్మాయిలతో ఉన్న ఎఫ్ఐఆర్స్ అనే చెప్పొచ్చు. ఇక ఎప్పుడైతే ఈ వార్తలు బయటికి వచ్చాయో ఇండస్ట్రీ వాళ్ళు ఇతన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం మొదలెట్టారు. ఈ వార్తలపై రామిరెడ్డి కూడా స్పందించకపోవడంతో జనాలు కూడా ఈ వార్తల్ని బలంగా నమ్మారు. ఇలా ఉన్నప్పుడే రోజు రోజుకి రామిరెడ్డి గారు బక్కగా అవడంతో భయపడిన ఇతని ఫ్యామిలీ సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో టెస్టులు చేపించగా కిడ్నీ ఫెయిల్ అవడంతో పాటు ప్యాంక్రియాటిక్ లో క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. ఇక ఇతనికి క్యాన్సర్ వచ్చిందనే వార్తలు బయటికి రావడంతో ఎయిడ్స్ అనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ని స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించి ఉంటే రామిరెడ్డి గారు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ అది థర్డ్ స్టేజ్ లో ఉండడంతో అందుకు కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటూనే డబ్బు కోసం కన్నడలో పోలీస్ స్టోరీ 2, భోజ్పురిలో కిలాడి నెంబర్ 1, సందడి అనే మూవీస్ ని చేశాడు. ఇక ఇతను 20 సంవత్సరాలు యాక్టింగ్ చేసి సంపాదించిన డబ్బంతా తన 6 సంవత్సరాల ట్రీట్మెంట్ కి ఖర్చు పెట్టడం జరిగింది. అయినా తన ఆరోగ్యం సుధారించలేదనే చెప్పొచ్చు. రామిరెడ్డి గారు 1989 నుండి 2010 వరకు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి 250 సినిమాలకు పైగా యాక్ట్ చేశారు. ఇతని నటనకు గాను ఒక నంది అవార్డు రావడం విశేషం. అలా 2011 నాటికి క్యాన్సర్ ఇతని స్టమక్ అంతా స్ప్రెడ్ అవడంతో 2011 ఏప్రిల్ 14న హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఇక రామిరెడ్డి గారు మరణించాక ఇతని ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉన్న ఇల్లుని అమ్మేసి సొంతూరైన చిత్తూరుకి వెళ్లి అక్కడే ఒక ఇల్లుని కట్టుకున్నారు. అలా ఇతని 2 కొడుకులు చిత్తూరులోని తాత నడుపుతున్న స్వీట్ షాప్ ని కాస్త పెద్దదిగా చేసి రామిరెడ్డి స్వీట్ షాప్ అని ఆ బిజినెస్ ని చూసుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పటికి కూడా కొంతమంది రామిరెడ్డి గారు ఎయిడ్స్ తోనే చనిపోయారని నమ్ముతున్నారు. ఏమాత్రం తనకి అవగాహన లేని ప్రొఫెషన్ లోకి వెళ్లి తనదైన ముద్రతో అందరినీ మెప్పించి రామిరెడ్డి గారు విధి ఆడిన నాటకంలో అర్ధాంతరంగా వెళ్లిపోయారని చెప్పొచ్చు. మీకు రామిరెడ్డి గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ నటుడు రామిరెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.